శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు బ్యారేజ్ సమీపంలో ఉన్నాము. మేము కడప నుండి 3 గంటల 30 నిమిషాలకు బయలుదేరాము. నెల్లూరు చేరుకునేసరికి సరిగ్గా 9 గంటలయింది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ చేరుకోవడానికి మరో 100 మీటర్స్ మాత్రమే చాలా దగ్గరలో ఉన్నాము. అంటే మేము అక్కడక్కడ ఆగుతూ వచ్చాం కాబట్టి అంత టైం అయింది. కరెక్ట్ జర్నీ టైము 3 గంటలు లేదా 3 గంటల 30 నిమిషాలు మాత్రమే. మనకు కనిపిస్తుంది కదా గాలిగోపురము. నేను చాలా రోజుల నుంచి నెల్లూరుకి రావాలని అనుకుంటున్నాను. కానీ కుదరలేదు. ఎలాగైనా రావాలని పట్టుదలతో ఇక్కడికి వచ్చానండి. చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంది. ఆలయం చేరుకున్నాము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం గాలిగోపురం చాలా బాగుంది. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం అత్యంత ప్రాచీనమైన దేవస్థానం. జీవితంలో ఒక్కసారైనా చూడదగ్గ దేవస్థానం. శ్రీ రంగనాథ స్వామి విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఒకటి కాదు. ఆయన విష్ణుమూర్తి యొక్క మూల రూపం. యోగ నిద్రలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడిపై శయనించి ఉన్న విష్ణువు రంగనాథుడిగా మనకు దర్శనమిస్తాడు. పెన్నా నది ఒడ్డున వెలిసిన శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉందండి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణం నేను ఎక్కడా చూడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధాన ఆలయానికి తూర్పు దిశలో 95 అడుగుల ఎత్తు, 7 అంతస్తులతో కూడిన అద్భుతమైన గాలిగోపురం. చూడటానికి చాలా బాగుంది. దాదాపుగా 7 గదులతో నిర్మించిన ఈ గాలిగోపురం చాలా అద్భుతంగా ఉందండి. చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపించే ఈ అద్భుతమైన సన్నివేశం చాలా బాగుంది. ఆదిశేషుడు శయనించిన చిత్రం మన గర్భగుడిలో అలాంటి రూపమే మనకు దర్శనమిస్తాడు శ్రీ రంగనాథ స్వామి. ఇక్కడ శిల్పాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సాంప్రదాయ దుస్తులతో మాత్రమే స్వామివారిని దర్శించుకోలేను లేనిచో అని ఇక్కడ రాసి ఉంది కదా. సాంప్రదాయ దుస్తులతో స్వామివారి దర్శనానికి వచ్చిన వారికి జస్ట్ ఒక 2 మీటర్స్ దూరంలో స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. అంటే సాంప్రదాయ దుస్తులతో లేని వారిని అంతరాయ దర్శనం, అంటే అక్కడ నిలబడి స్వామివారిని దర్శించుకునే వారిని మనకు అడ్డుగా నిలబడి ఉంటారనమాట. అందుకే అంతరాయ దర్శనం అంటారు. అత్యంత ప్రాచీనమైన ఈ గాలిగోపురాన్ని, ఈ ఆలయాన్ని 7 లేదా 8 శతాబ్దాలలో పల్లవులు నిర్మించగా 12వ శతాబ్దంలో చోళరాజులు విస్తరించారు, అంటే అభివృద్ధి చేశారన్నమాట. ఇంతటి ప్రశాంతమైన వాతావరణం
మరి ఎక్కడ మనకు కనిపించదండి. పక్కనే ఉన్న ఈ పెన్నా నది చాలా అద్భుతమైన ప్రదేశం. ఈ గాలిగోపురం వైపు ఉన్న శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు రమాదేవితో కలిసి భూలోకంలో కొంతకాలం నివసించాలని అనుకుంటారు. ఆ స్వామివారి ఆదిశేషుని పిలిపించి సముద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో స్వామివారు నివాసం ఉండేందుకు ఒక స్థలాన్ని సృష్టించమని ఆదిశేషుని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ ఆదిశేషుడు అన్ని రకాల చెట్లతో ఒక కొండను ఏర్పరచడం జరిగింది. తర్వాత శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామిగా ఆ ఆదిశేషుడిపై శయనించి యోగ నిద్రలో ఉండే శ్రీ రంగనాథ స్వామిగా మనకు దర్శనమిస్తాడు. నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయంలో జరిగే అత్యంత ప్రజాదరణ పొందిన వార్షిక ఆచారమైన రథయాత్రను జరుపుకోవడానికి ఇక్కడికి వస్తారు. బ్రహ్మోత్సవం మరో ముఖ్యమైన పండుగ. ఇది మార్చి ఏప్రిల్ నెలల్లో జరుపుకుంటారు. పండుగ తేదీలు హిందూ సాంప్రదాయం ప్రకారం క్యాలెండర్ తేదీలు మారుతూ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించే ఆలయం, ప్రధాన ఆలయం. ఈ ఆలయం మనకు కనిపిస్తున్న ఈ ఆలయము ఆండాళ్ళ అమ్మవారి ఆలయం. ఉదయం 5:30 సమయం. ఇంకా ఏ భక్తులు ఇక్కడికి రావలేదు, ఎందుకంటే మేము ఇక్కడే శుక్రవారం రాత్రి ఇక్కడికి వచ్చామన్నమాట. శనివారం ఉదయం వరకు ఇక్కడే నిద్ర చేయాలని మొక్కుబడి, అందుకే ఈ ఆలయంలోనే నిద్ర చేశాము. స్వామివారి స్వర్ణ పాదాలు. దర్శనానికి వెళ్ళే మార్గంలో మనకు మొదటగా స్వామివారి పాదాలే కనిపిస్తాయి. స్వామివారి పాదాలు దర్శించుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి పెన్నా నది చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం. బ్యారేజ్, తూర్పు వైపున వెలిసిన సూర్యుడు. సమయం 6 గంటలు కావస్తూ ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలులు, పక్షుల చప్పుళ్ళు. చాలా బాగుందండి ఈ టెంపుల్. విశాలమైన ప్రాంగణం. మరింత దగ్గరగా బ్యారేజ్ చూడవచ్చు. పడమర నుంచి తూర్పు వైగా ప్రవహిస్తున్న ఈ పెన్నా నది ఉదయం 6 గంటలకు దగ్గరగా పడుతున్న సమయం. ఈరోజు శనివారం కనుక స్వామివారి అభిషేకానికి మహాపవిత్రమైన పెన్నా నది నీటిని వేద బ్రాహ్మణులు వెండి రాగి బిందెలు చెంబులతో తీసుకుపోతున్న దృశ్యం చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఈ దృశ్యాన్ని చూడడం నేను చాలా అదృష్టం చేసుకున్నాను నేను.
మనకు కనిపిస్తున్న ఈ రావి చెట్టు చాలా మహిమ గల చెట్టు. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగజేసే వరాన్ని ఇస్తుందని నమ్మే సంతాన వృక్ష చెట్టు అని ఈ రావి చెట్టు మహిళా భక్తులు తమ చీర కొంగును చించి ఆ గుడ్డ ముక్కలతో తమ కానుకలను ఉంచి వాటిని ఉయ్యాలలాగా ఆ చెట్టుకు కడతారు. ఈ చెట్టు కింద భూగర్భ సొరంగం ఉంది. దీన్ని ఒకప్పుడు ఋషులు ఈ ఆలయానికి చేరుకోవడానికి సొరంగంలోనే వచ్చేవారట. ఈ ప్రదేశంలో కొండ కసూలి హుండీలో కానుకలు సమర్పించేవారు. తేళ్ళు, పాములు విషపు కాటుకు గురైన వారు ఈ చెట్టు దగ్గరకు చేరుకోగానే, ఈ చెట్టు నీడలో నిలబడగానే పూర్తిగా ప్రమాదం నుండి ముక్తి పొందగలిగేవారట. అంతటి మహిమ గల ఈ చెట్టు. ఇంతటి మహిమ గల ఈ చెట్టును ఈ దేవస్థానంలో నేను చూసే చాలా అదృష్టం చేసుకున్నాను. నేను ఇక్కడ గమనించింది ఏమిటంటే, ఇక్కడే చాలామంది భక్తులు ఇలా దీపం వెలిగించి అమ్మవారికి ఆ రావి చెట్టు కిందనే కూర్చొని పూజ చేయడం నేను చూశానండి. అలాగే ఆ రావి చెట్టు చుట్టూ 3 ప్రదర్శన చేసి తమ మొక్కుబడిని సమర్పించి వెళ్ళేవారిని నేను చూశాను. ఇంతటి మహిమ గల ఈ చెట్టును నేను చూడడం, ఆ చెట్టును తాగడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. కాశ్యప మహర్షి ఈ ప్రదేశంలో పాండరిక యాగం నిర్వహించాలని ఆదిశేషుడు తపస్సు చేసి స్వామివారిని తన శిఖరంపై తల్పగిరి కొలువై ఉండమని కోరుతున్నాడని కొన్ని పురాణాలు చెప్తాయి. తెలుగు సాహిత్యం ప్రసిద్ధి చెందిన కవిత్రంలో రెండవ కవైన తిక్కన సోమయాజి ఈ ఆలయంలో అద్దాల మండపంలో కూర్చొనే మహాభారతంలోని మిగిలిన 15 పర్వాలను ఆది పర్వంలోని మిగిలిన భాగం కాకుండా విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు తెలుగులో అందించారు. మరి మొదటి కవి ఎవరు అని అనుకుంటున్నారా? నన్నయ భట్టారకుడు ఆదికవి మహాభారతంలోని 2.5 పర్వాలను రచించాడు. పెన్నా నది పడమర నుంచి తూర్పుగా ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి సముద్రం 20 కిలోమీటర్ల దూరం ఉంది. తెలియని వారు ఈ పెన్నా నదిలో స్నానం ఆచరించడం చాలా ప్రమాదం. ఎందుకంటే మడుగులు, సుడిగుండాలు ఇందులో ఉన్నాయని నోటీస్ బోర్డు కూడా రాయడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాశ్యప మహర్షి ప్రజాపతికి పురాణాల ప్రకారం అనేక మంది భార్యలు ఉన్నారు. ముఖ్యంగా ప్రజాపతి కుమారుడైన 13 మంది ఆయన వివాహం చేసుకున్నాడు. వారిలో ముఖ్యమైన ప్రధాన భార్యలు అతిథి, రెండవ భార్య దిది, మూడవ భార్య కద్రువ, నాలుగవ భార్య వినత మరియు ధనువు. ఇలా చాలామంది భార్యలు ఉన్నారు ఆయనకు. శ్రీ ఆండాళ్ళ అమ్మవారి
దేవస్థానం. ఈ అమ్మవారిని దర్శించుకోండి. శ్రీ రంగనాథుడి భార్య రంగనాయకి దేవి 12 మంది ఆండ్వాళ్ళ తమిళ కవి సన్యాసులు, ఆల్వార్ సన్యాసులు కూడా ఇక్కడ దేవస్థానం ఉంది. నరసింహస్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆండాల్ అమ్మవారి దేవస్థానం. అమ్మవారిని దర్శించుకోండి. శ్రీ రంగనాయకి దేవి అమ్మవారు. ప్రత్యేక దర్శనం ఒక్కొక్కరికి 20 రూపాయలు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం 500. అభిషేకం తిరుమంజనం 2 వ్యక్తులకు 250 రూపాయలు. అష్టోత్తరం 10 రూపాయలు. కర్పూర హారతి 10 రూపాయలు. నిత్య కళ్యాణం 1516. పూలంగి సేవ ఉదయ కట్నం 516. సహస్రనామార్చన 50 రూపాయలు. ఇక్కడ పూజా సామాగ్రికి టెంకాయలు, పూలు లభిస్తాయి. అక్కడ గాలిగోపురం ప్రధాన ఆలయం. ఈ క్యూ లైన్ దర్శనానికి వెళ్ళే మార్గము అంటే పెద్దగా ఎక్కువ దూరం ఏమి ఉండదండి, ఒక 50 మీటర్ల మేర ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అంటే భక్తులు ఈరోజు లేరు కనుక చాలా త్వరగా దర్శనం జరుగుతుంది. స్వామివారి స్వర్ణపాదాలు ఇక్కడ దర్శించుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ప్రసాదాలు సమర్పించిన వారి నోటీస్ బోర్డులో పేర్లతో సహా వేస్తారు. ఇక్కడ ప్రసాదాలు అర్చనకు ఇక్కడ ఒక్కో లడ్డు 15 రూపాయలు, 2 కలిపి ఇస్తారు. 2 కలిపి 30 రూపాయలు మాత్రమే. మీరు ఎప్పుడైనా ఈ గాలిగోపురం సన్నిధికి వచ్చినప్పుడు గమనించాల్సింది ఏమిటంటే, నేను గమనించింది ఏమిటంటే, ప్రధాన గాలిగోపురం ముందు 4 స్తంభాల్లాగా ఇక్కడ శిల్పులు చెక్కబడి ఉన్నాయి. ఎడమవైపు కుడివైపు 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ ఎడమవైపు కుడివైపు. ఇదిగో ఇక్కడ స్తంభంలాగా కనిపిస్తుంది కదా, పైన శిల్పి చెక్కిన ప్రతిబింబం ఒక యాచకుడు మోస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడా నేను గమనించలేదు. ఈ రంగనాయకుల స్వామి క్షేత్రంలోనే నేను గమనించడం జరిగింది. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించగలరు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.